విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పై టీడీపీ జనసేన నేతలు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కోడి క్వార్టర్ బాటిల్ పంచిన ఎమ్మెల్యే గణేష్ కుమార్ పై కేసు నమోదు చేయాలని దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అయి ఉండి కాలేజీలో కార్యకర్తలకు మద్యం కోళ్లు పంపిణీ చేయడం సిగ్గుచేటన్నారు. మద్యం గంజాయి డబ్బులు పంచుకోమని ప్రభుత్వం చెప్పిందా అని ప్రశ్నించారు. సామాన్యుడి దగ్గర పరిమితికి మించి బాటిళ్లు ఉంటే కేసులు పెట్టిన ఎక్సైజ్ అధికారులు ఎమ్మెల్యే దగ్గర 500 బాటిళ్లు పంచితే ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించారు. అంత మద్యం పంచడం వ్యతిరేకం, అది దాచడం వ్యతిరేకం, కాలేజీలో పెట్టడం వ్యతిరేకం. చట్టానికి ఎవడైనా నవ్వుతాడండి. ఒక మద్యం బాటిల్ ఒక కోడి అంట. ప్రజలకు మనం ఏం సంకేతం ఇస్తున్నామో దీన్ని బట్టి మీరు చెప్పాలి. మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఇటువంటి ఎమ్మెల్యేలు పెట్టుకొని ఇష్టారాజ్యంగా ఇక మద్యము, కోళ్ళు, లేకపోతే రకరకాల గంజాయి ఇవన్నీ కూడా వ్యాపారాలు చేయమని వాళ్ళకి మీరు లైసెన్సులు ఇచ్చారా? బహుశా ఈయన ఏమైనా హోల్సేల్గా పెద్ద స్టాక్ పెట్టుకుంటాడో మాకు అనుమానం. ఎందుకంటే 3 పండగ రోజులు 3 కూడా నచ్చినట్టు ప్రతి ఒక్కరూ ఒక బాటిల్ కనీసం తాగుతాడు. అంటే విశాఖపట్నంలో 25 లక్షల మంది ఉన్నారంటే సగం మధ్య మరి మనవడే అమ్మాడేమని మాకు డౌట్. ఈవేళ మిగతా మిగిలిన బాటిల్ ఏమో వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళకి పంచాడేమో. దీని మీద ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పూర్తిగా ఎంక్వైరీ చేసి అతని మీద చర్యలు తీసుకొని కేసు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.